ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సోమవారం ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కించపరిచే విధంగా ట్వీట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసులు పంపినట్లుగా మండలి వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో అమ్మిరెడ్డి గుంటూరు అర్బన్ ఎస్పీగా విధులు నిర్వహించిన సమయంలో ఈ వివాదాస్పద ట్వీట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అందిన కంప్లైంట్ను పరిశీలించిన శాసనమండలి ఈ అంశాన్ని హక్కుల కమిటీకి నివేదించింది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం సమావేశం కానుంది హక్కుల కమిటీ. ఈ నేపథ్యంలో హక్కుల కమిటీ ముందు హాజరు కావాలని అమ్మిరెడ్డిని ఆదేశించారు. మధ్యాహ్నం 2:30 జరిగే ఈ సమావేశానికి వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. కమిటీ ముందు అమ్మిరెడ్డి ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అమ్మిరెడ్డి ఏమని ట్వీట్ చేశారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది అమ్మిరెడ్డి ఇచ్చేటువంటి సమాధానానికి సంబంధించి? మురళి, ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి శాసనసభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఏదైతే మాజీ గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ ని కించపరిచే విధంగా ట్వీట్ చేశారని గతంలో ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల పైన లోకేష్ ఏదైతే ప్రివిలేజ్ కమిటీకి ముందు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పీ అమ్మిరెడ్డి నేరుగా మంత్రి నారా లోకేష్ కలిసి తాను వ్యాఖ్యలు చేయలేదంటూ ఆయన వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆయన వివరణ తర్వాత ఆయన ఏం చెప్పారనే విషయం మీడియాకు కానీ మనకు కానీ సమాచారం లేదు. కానీ నేరుగా ఏదైతే గతంలో శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన ఏదైతే రేపు హాజరు కావాల్సింది తన వాదన వినిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ శాసనసభ అత్యున్నత స్థానము, ప్రివిలేజ్ కమిటీ అనేది చాలా గౌరవమైంది. శాసనసభ గాని శాసన మండలి సభ్యులకు కానీ వారి హక్కులకు భంగం కలిగితే వారు ప్రివిలేజ్ కమిటీ ముందు ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదు మేరకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏదైతే ఎస్పీ అమ్మిరెడ్డి ఇచ్చే నోటీసుల ఆధారంగా సంతృప్తి చెందుతారా లేక ఫర్దర్ గా చర్యలు తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఆయన నారా లోకేష్ పైన ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు, నేను ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదంటూ ఆయన వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అయితే రేపు మధ్యాహ్నం 2:30కి ఈ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలి. అందులో ఒక నియమావళి ప్రకారం వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు అడుగుతారు, అందుకు జవాబు చెప్పాల్సిన నేపథ్యం ఉంది. అయితే వీటికి సమాధానాలు సరిగా చెప్పకపోతే ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే శాసనసభ అనేది అత్యున్నత స్థానం, వారి హక్కులకు భంగం కలిగినప్పుడు నేరుగా ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడం, వారు చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన ఏదైతే శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సంతృప్తి చెందకపోతే ఆయన ఫర్దర్ గా ఆయన పైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి రెఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాటిపైన రేపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. మురళి, అయితే ఈ అంశానికి సంబంధించి శాసనమండలి ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయనేది ఒకంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇటువంటి అంశాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి సిచ్యువేషన్ ఉంది కదా కిరణ్? ఇవి ఏదైతే శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ తీసుకునే చర్యలు వేగంగా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే గతంలో కూడా లేదు. ఎందుకంటే హక్కులకు భంగం కలిగినప్పుడు వారు నోటీస్ ఇవ్వడం, ఆ నోటీస్కి వీరు జవాబు చెప్పడం కూడా జరుగుతుంది. అయితే బహిరంగంగా కానీ కొంత వెసులుబాటు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. శాసన మండలి సభ్యులు కానీ శాసనసభ సభ్యులు కానీ ఏదైతే వారి గౌరవానికి భంగం కలిగి బహిరంగంగా ఏదైనా మాట్లాడినప్పుడు ఆ బహిరంగంగానే ఆ వ్యాఖ్యలు విరమించుకున్నట్టు ప్రకటన చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకు తగ్గట్టు అపాలజీ చెప్పాల్సిన పరిస్థితులు, అందుకు తగ్గట్టు ఏదైతే లెటర్ కూడా రిలీజ్ చేయాల్సిన పరిస్థితులు జరుగుతాయి. గతంలో కొంతమంది శాసనసభ్యుల పైన ఏదైతే ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారో మళ్ళీ తాము ఏ పరిస్థితిలో అలాంటి వ్యాఖ్యలు చేశామో అనే దానిపైన కూడా వివరణ ఇచ్చిన నేపథ్యం ఉంది. అలాంటి పరిస్థితులు ఏదైతే చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే శాసనసభ్యుల మనోభావాల ప్రకారం వారు కూడా గట్టిగా చర్యలు తీసుకోమని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఒక్కోసారి నేతలు కానీ రాజకీయ నేతలు కానీ అధికారులు కానీ సమన్వయం కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి. అలాంటి నేపథ్యంలో ఏదైనా వెసులుబాటు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి నారా లోకేష్ ను గతంలోనే కలిసిన అమ్మిరెడ్డి వివరణ ఇవ్వడం జరిగింది. మరి నారా లోకేష్ ఆ వివరణ పట్ల సంతృప్తి చెందితే ఏదైతే శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ముందు సారీ చెప్పడం కానీ లేదా బహిరంగంగా ఏదైతే నారా లోకేష్ పైన వివాదాస్పద ట్వీట్ చేయడం పైన వివరణ ఇవ్వడం కానీ, గతంలో నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ ఆయన ఇప్పటికే మంత్రి నారా లోకేష్ వివరించినట్టు సమాచారం ఉంది. అయితే ఫర్దర్ గా శాసనసభ అంతకుముందు ఇచ్చిన నోటీస్ కాబట్టి ఏదైతే రేపు
రేపు జరగబోయే ఈ ప్రివిలేజ్ కమిటీ ఉంది ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా క్షమించే అవకాశాలు ఉన్నాయి, లేదా చట్టపరమైన చర్యలు తీసుకోమని సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంతకు ముందు ఏదైతే గతంలో నారా లోకేష్ కలిసి వివరణ ఇచ్చారు కాబట్టి ఈ వివాదం ఏమైనా సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. రేపైతే ఆయనకి ఇచ్చిన నోటీస్ ప్రకారం రేపు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలి, తన వాదన వినిపించాలి, అదేవిధంగా తన వివరణ ఇవ్వాలి. ఒకవేళ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సంతృప్తి చెందితే బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది, లేదా లెటర్ పూర్వకంగా నారా లోకేష్ కి అపాలజీ చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. దీనికి సంబంధించి శాసన మండలి ఏ విధంగా రెస్పాండ్ అవుతుందనేదే దీనికి సంబంధించి అయితే అందరూ ఆసక్తికరంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సోమవారం అయితే ప్రివిలేజ్ నోటీసులు అయితే జారీ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని కించపరిచే విధంగా ట్వీట్ చేశారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసులు అయితే పంపినట్లుగా మండలి వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో అమ్మిరెడ్డి గుంటూరు అర్బన్ ఎస్పీగా విధులు నిర్వహించినటువంటి సమయంలో ఈ వివాదాస్పద ట్వీట్ అయితే చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అందిన కంప్లైంట్ను పరిశీలించిన శాసనమండలి ఈ అంశాన్ని హక్కుల కమిటీకి నివేదించింది.